ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ సంగీతానికి టెక్నో మ్యూజికల్ బీట్స్ పరిచయం చేసిన సంగీత దర్శకులు శ్రీ శశి ప్రీతం. గులాబీ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన బీట్ ఇన్ మై హార్ట్స్లోని ఈ టెక్నో రిథమ్, టెక్నో బీట్స్ అప్పటి యువతరం హార్ట్ బీట్స్ పెంచేయడంలో అతిశయోక్తి ఏమీ లేదు. కేవలం సంగీతంలో మాత్రమే కాదు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు ఇలా అన్ని రంగాల్లో పట్టుగలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. కేవలం తెలుగులోనే కాదు, 4 భాషల్లో వారు పాటలు ఆలపించారు. అలాగే హిందీ భాషలోనూ సంగీతాన్ని సమకూర్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, టీవీల్లో వచ్చే యాడ్స్లో ఉన్న జింగిల్స్కి వారికంటూ ఒక ప్రత్యేకమైన పాపులారిటీ ఉంది. అలాగే కొన్ని వందల, దాదాపు 900 డాక్యుమెంటరీస్ని కూడా వారు నిర్మించారు. అలాగే వ్యాపార రంగాల్లో బ్రాండ్ స్ట్రాటజిస్ట్గా కూడా పేరు గడించిన శ్రీ శశి ప్రీతం గారు ఇవాళ మన చెప్పాలుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. నమస్తే ఈటీవీ ప్రేక్షకులందరికీ. శశి ప్రీతం గారు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది, అఫ్కోర్స్ మీరు చాలా 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 కాంట్రిబ్యూట్ చేశారు టు ద మ్యూజిక్ వరల్డ్, కానీ టక్కని ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది గులాబీ సినిమా. అండ్ 30 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ ఆ పాటలకి ఏమాత్రం అన్నీ తగ్గలేదు. అందులో అతి ముఖ్యంగా ఈ వేళలో నీవు అనే పాట ఇప్పటికీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ ఈ వేళలో నీవు అనే పాట తాలూకు ట్యూన్ ఎలా పుట్టింది? అసలు సినిమాకి కట్టిన పాట కాదమ్మా అది. ఆ సినిమా కట్టిన పాట కాదా? కాదు. అరే, నేను గులాబీ చేసింది 95లో, కానీ ట్యూన్ చేసింది 91లో. అంటే ఇప్పుడు నాకు కాలేజ్ అయిపోయాక నేను జస్ట్ అప్పుడే, అంటే ఈ ప్రొఫెషన్ అనేది స్టార్ట్ చేసిన కొత్తలో ఒక ఆర్టీసీ బస్సులో వెళ్తూ కట్టుకున్న ట్యూన్ అది. సో తర్వాత అది నెక్స్ట్ డే వెళ్ళి నా స్టూడియోలో నేను కొంచెం గిటార్తో కొంచెం పాడుకుని వేరే అంటే జనరల్గా ఎప్పుడు కూడా నేను పాట చేస్తున్నప్పుడు లిరిక్, ట్యూన్ రెండు కలిపే వస్తాయి ఏదో ఒకటి. అంటే ఒక లిరిక్ అనేది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అనమాట. సో అలా అది రికార్డ్ చేసి పెట్టుకున్న పాట అప్పుడెప్పుడో చేసింది. మీ ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం ఈ టెక్నో మ్యూజికల్ బీట్స్ సంబంధించి. సో అసలు గులాబీ సినిమాలో ఈ బీట్ ఇన్ మై హార్ట్, మేఘాలలో తెలిపోతున్నది అనే పాట ఆ సంవత్సరం మొత్తమే కదా, డికేడ్ మొత్తానికి ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైబ్రెంట్ సాంగ్. సో అసలు ఈ టెక్నాలజీని మన దగ్గరికి తీసుకురావాలని మీకు ఎలా అనిపించింది, అండ్ ఆ సాంగ్ యొక్క సృష్టి ఎలా జరిగింది? బేసికలీ టెక్నో రిథమ్స్ మీద, వీటి బీట్స్ మీద నాకు అంటే చిన్నప్పటి నుంచి చాలా మక్కువ ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు కూడా నేను ఐ రిమెంబర్ దెర్ ఇస్ వన్ ఆల్బమ్ కాల్డ్ క్రాఫ్ట్ వర్క్ అని, సమ్ జర్మన్ క్రాఫ్ట్ వర్క్ దాని పేరు. అదంతా కూడా కంప్యూటర్ సింథసైజ్డ్ మ్యూజిక్ అది. ఇట్ వాస్ నాట్ టోటలీ డన్ బై అప్పట్లోనండి, టాకింగ్ అబౌట్ 80s చేశారు. అలాంటివి కొన్ని విన్నప్పుడు, అండ్ ఆ టైంలోనే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా. సో నా దగ్గర ఉన్న చిన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో ఆ సౌండ్ ఎందుకు రావట్లేదు అన్నది ఒకటి నాకు ఉండిపోయేది అనమాట. సో అది ఎక్స్ప్లోర్ చేసుకుంటూ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్లు ఎప్పుడైతే నాకు ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ, వాటి మీద ఐ వాజ్ మోర్ ఇన్ టు ఎక్స్పెరిమెంటేషన్ అనమాట. ఈ రోజుల్లాగా అప్పుడు యూట్యూబ్లు లేకపోతే ఇంటర్నెట్లో మనకి వీడియో లెసన్స్ అలాంటివి ఏం లేవు కాబట్టి ఆ మాన్యువల్ చదువుకుంటూ దాన్ని రోజు కూర్చుని దాన్ని నేను డీకోడ్ చేసుకుంటూ దాన్ని సెల్ఫ్ లెర్నింగ్ బేసికల్గా. అలా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటున్నప్పుడు అది యూజ్ చేసి నేను ఫస్ట్ ఒక కృష్ణుడి ఛాన్స్ ఒకటి దాన్ని టెక్నోలో నేను ఫ్యూజన్ ట్రై చేశాను. అప్పుడు ఇది ఏ సంవత్సరంలో సార్? ఇది 94లో చేశాక. సో దెన్ ఏమైందంటే ఈ ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఈ బైక్ సాంగ్, ఆ బైక్ యొక్క మూమెంట్, బైక్ ఎప్పుడు కూడా మనకి డగ్గ 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 అంటుంటుంది. సో దానికి ఒక ఇది, ఆ ఇంజిన్కి ఒక హార్ట్ ఉంటుంది అనమాట. అందుకనే దట్ ఈస్ సో క్లోజ్ టు అవర్ లైక్ ఒక యూత్ఫుల్ ఏజ్లో మనకి ఆ రేజ్, అది మనం రేస్ చేస్తే జుమ్ అన్నాం. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఆ సాంగ్కి ఎక్కడో సెట్ అయ్యి అప్పటికి ఆల్రెడీ నేను ఇది ఒకటి చేశా కాబట్టి ఎక్స్పెరిమెంటేషన్, ఈ రిథమ్స్ని ఇలాంటివి అంటే ఈ పాటలో అప్లై చేస్తే బాగుంటుంది కదా అని ఆ సాఫ్ట్వేర్ పెట్టుకుని దాంతో ఈ ప్రోగ్రామ్ చేశాను పాటను ఫస్ట్. సో అలా స్టార్ట్ అయింది అంతా కూడా. సో మీ చిన్నతనంలో మీరు నేర్చుకున్నది క్లాసికల్ నేర్చుకున్నారా లేకపోతే వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకున్నారా, అండ్ హౌ డిడ్ దిస్ హ్యాపెన్, ఈ కొలాబరేషన్? యాక్చువల్గా చెప్పాలంటే పెద్దగా ఏది నేర్చుకోలేదు, బట్ చిన్నప్పుడు తబ్లా అనేది ఒకటి మాత్రం శాస్త్రీయంగా నేర్చుకున్నది అది. ఓకే. సో దాంట్లో ఒక ఎగ్జామ్ అదంతా కూడా రాశాను, అంతా అయిపోయింది. ఆ సర్టిఫికెట్ నాకు ఎక్కడో కాలగర్భంలో కలిసిపోయింది అది. అంటే నాకు అది ఎప్పుడు అవసరం పడలేదు. సో అది హెల్ప్ అయింది నాకు. సో తబ్లా అనేది నేర్చుకోవడం వల్ల ఒక టైమింగ్, ఒక రిథమ్,
ఏమేమి ఉంటాయి, కాలాలు ఏమేమి ఉంటాయి, దాంట్లో లయ అనేది ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ దాని నుంచి మనకి బేసిక్స్ అనేది అంటే ఒక శాస్త్రీయంగా ఒక క్లాసికల్ నుంచి రావాల్సిన కొంత ఎసెన్షియల్ నాలెడ్జ్ అనేది ఫౌండేషన్ అనేది దాంట్లో క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయింది కాబట్టే మనం మరొకటి ఏదైనా చూసినా, ఇంకోళ్ళు వాయిస్తున్న చూసినా వెంటనే మనం దాన్ని క్యాచ్ చేసుకోగలుగుతాం. చేసుకుని దాన్ని మనం అప్లై చేసుకుంటాం అనమాట మనకు కావాల్సినట్టు. సో ఎవరైనా డ్రమ్స్ వాయిస్తుంటే అది చూసేయడము, వెంటనే మళ్ళీ అది వాయించడం. సో ఇట్ ఆల్ డెవలప్ లైక్ దట్. ఇన్నాళ్ళు మీ సినీ ప్రస్థానంలో ఎన్నెన్నో పరిచయాలు ఉండుంటాయి, కొన్ని వందల వేల మందితో సాన్నిహిత్యం ఉంటుంది. అయితే అందరిలోకి మీకు పరిశ్రమలో చాలా సన్నిహితులు ఎవరు అండ్ వాళ్ళతో ఉన్న అనుబంధం గురించి చెప్పాలి అంటే ఒక 2-3 పేర్లు ఎవరి పేరు చెప్తారు? కష్టమేండి అలా చెప్పాలి అంటే. బట్ నేను అలా చూడనండి. అంటే ప్రతి వాళ్ళు మన జీవితంలో వచ్చేది ఒక పర్టికులర్ టైంలో, ఒక పర్టికులర్ ఫేజ్లో వస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారంటే దానికి కొన్నింటికి మనకి ఆ ప్రశ్నలకి జవాబు అనేది ఉండదు. కానీ వాళ్ళని కలిసిన ఆ కొద్ది క్షణాలు కూడా మనకి హౌ మచ్ హ్యావ్ దే, అంటే మనం ఎంత నేర్చుకున్నాము, వాళ్ళు ఏ విధమైన మన మీద ఇంపాక్ట్ పడింది, ఇన్ఫ్లుయెన్స్ పడింది అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన మొదటి సినిమాలో నాకు ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పర్సన్ ఆర్జీవి గారు. అంటే అప్పటికి ఆల్రెడీ రంగీలా కూడా రిలీజ్ అయింది దానికి. బట్ ఆ టైంలో సో ఆ ఫ్యూ ఇంటరాక్షన్స్ విచ్ ఐ హ్యాడ్ విత్ హిమ్. తర్వాత ఎస్ అఫ్ కోర్స్ సినిమా పనిచేస్తున్నప్పుడు అంటే కృష్ణవంశీతో అది తనకు కూడా ఫస్ట్ మూవీ గులాబీ అనేది. అంటే ఒక నిశ్చయం ఆల్రెడీ నేను ఇది చెయ్యాలి అన్న సంకల్పంతో వచ్చిన ఒక డైరెక్టర్ అనమాట. అలాంటి సంకల్పం బలం లేకపోతే అలాంటి అట్మోస్ట్ డిటర్మినేషన్ అనేది అది తర్వాత ఎంతోమందితో వర్క్ చేసినా కూడా ఐ డెంట్ సెన్స్ దట్ ఇన్ అదర్స్. యా బికాస్ మేబీ ఆ ఫస్ట్ మూవీకి అలా ఉన్నాడేమో తను, ఐ డోంట్ నో. బట్ ఐ అప్రిషియేట్ some of the most important people in the industry. For example, Raghavendra గారితో నేను I worked on some ఇది యాడ్ క్యాంపెయిన్స్ విత్ హిమ్. అండ్ తర్వాత ఆయన చేసిన సినిమా హిందీలో ఆమ్దని 18 ఖర్చా రూపాయ అని ఒక సినిమాకి, దానికి ఐ వర్క్డ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దట్. సో అలా కొన్ని దగ్గర ఒక 2 years ఆఫ్ పరిచయం ఉంది నాకు ఆయనతో ట్రావెల్ చేసిన టైం. So working with someone who is so senior always inspires you to reach up to a certain standard in working and things like that. And ఎక్కడో ఆయనగా కూడా ఒక ట్రస్ట్ అనేది నువ్వు చేస్తున్నావు అయితే ఓకే అన్నట్టు ఏదో ఒక చిన్న మాట అంటే కూడా దట్ గివ్స్ అ హ్యూజ్ సాటిస్ఫాక్షన్. అంటే వేరే అవార్డ్స్ అవసరం లేదు, అలాంటి వాళ్ళ నోట్లోంచి ఒకసారి మనం విన్నాము అంటే అలాంటిది దట్ ఆల్సో గివ్స్ బూస్ట్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాట్. అలా ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ టు మీట్ సమ్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్, క్వైట్ లాట్ ఆఫ్ దెమ్. కేఎస్ రామారావు గారితో కలిసి పనిచేశాను నేను, ఆయన హలో ఐ లవ్ యూ సినిమా అప్పుడు. సో ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, కానీ ఎంత డౌన్ టు ఎర్త్ ఉండేవారు అప్పుడు. యాక్చువల్గా నేను రాము గారి కంటే రాజీవ్ గారి కంటే ఆయన మేనమామ మురళీరాజు గారు అని ఉంటారు, ఆయనతో ఒకసారి నేను వెళ్తున్నప్పుడు చిన్న ప్రాజెక్ట్ చేశారు ఓకే. బట్ ఎస్ ఇంటలెక్చువల్గా ద లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సార్, ఒక సంగీత దర్శకుడిగా మీ వ్యక్తిగత భావోద్వేగాలు, మీ అనుభవాలు మీ సంగీతంలో వాటి తాలూకు ప్రభావం ఎంతవరకు ఉంటుంది మీ కంపోజిషన్స్లో? కష్టమండి చెప్పడం, ఎందుకంటే ఈ మనం ఎక్కడో కూడా మన పర్సనల్ లైఫ్ కానివ్వండి, మన ఇది కెరియర్ అంటే ప్రొఫెషనల్ ఇదేనా అంటే ఇది ఒక పని అన్నమాట, ఒక డ్యూటీ మనకి. సో ఈ పర్సనల్వి ఎంతవరకు ఇది మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే, ఇప్పుడు మనం ఒక హ్యాపీ ట్యూన్ కట్టాలి కానీ పర్సనల్గా అప్పుడు మనం ఏడుస్తున్నాం జీవితంలో అనుకోండి. అలా అని చెప్పి ఇప్పుడు ఈ ఏడుపు దాంట్లో వచ్చిందా అంటే పెట్టలేము, ఎందుకంటే దీనికి ఒక పర్టికులర్ రాగం ఏదో తీసుకుంటాం, ఆ రాగంలోంచి హ్యాపీనెస్ వస్తుంది, కానీ దాన్ని స్పెసిఫిక్గా దాంట్లో మనం ఏడుపు ట్యూన్ చేస్తాం అనేది దట్ ఈస్ పర్హాప్స్ నాట్ లాజికల్ యాక్చువల్గా క్వశ్చన్. ఒక్కొక్కసారి మన స్పిరిట్స్ అనేవి కొంచెం డౌన్గా ఉన్నప్పుడు, మన ఎనర్జీ లెవెల్స్ డౌన్గా ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత మనం అనుకునే క్వాలిటీ ఏదైతే ఉందో లేదా అవుట్పుట్ ఏదైతే ఉందో అచీవ్ చేయలేం మనం. పర్హాప్స్ వన్స్ ఇన్ వైల్ అలాంటిది ఏమైనా ఇంపాక్ట్ జరిగి ఉండొచ్చు కదా. మ్యాక్సిమం నేను ఇలా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ నాది.
నేను పెద్దగా అంత ఐ డోంట్ గెట్ అంటే అసలు జనరల్గా అంత నేను రియాక్ట్ అవ్వడం ఇమోషన్స్ అంతా ఏమున్నా ఉన్నా కూడా ఒక స్ప్లిట్ సెకండ్కి వచ్చినా కూడా వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటా. సార్ అసలు మీ స్వస్థలం ఎక్కడ అండ్ మీ విద్యాభ్యాసం అన్నీ ఎక్కడ గడిచాయి, అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి? అయితే మా పూర్వీకులు ఇక్కడ మన కరీంనగర్ దగ్గర ఒక చిన్న విలేజ్ అండి మాది. మా ఇంటి పేరు కూడా ప్రతాప్గిరి మాది. ప్రతాపగిరి. మేము ఇక్కడ అంటే ఆ రోజుల్లో తెలంగాణ్యులు అనేవారు, అంటే దట్ ఈస్ మై అవర్ సబ్సెక్ట్ బేసికలీ. సో సమ్వేర్ అవర్ రూట్స్ ఆర్ ఫ్రమ్ దిస్ రీజియన్ ఆఫ్ ద కంట్రీ. నేను పుట్టడం కలకత్తా అండి. అవునా? ఓకే. నేను పుట్టి నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా కలకత్తాలో, వెస్ట్ బెంగాల్ అయింది. సో కొంతవరకు ఇప్పుడు ఈ తబ్లా ఏదైతే నేను నేర్చుకున్నానని చెప్పాను కూడా, అది కూడా అసలు యాక్చువల్గా నా ట్రైనింగ్ అనేది అక్కడే స్టార్ట్ అయింది స్టార్టింగ్లో. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక హైదరాబాద్, ఇంకా తర్వాత హైదరాబాదేనండి. ఆల్ లైఫ్ ఐ హావ్ బీన్ హియర్. హై స్కూల్ దగ్గర 11 years అప్పటికి వచ్చేసింది. ఓకే. కొంచెం ఊహ తెలిసినప్పటికి హైదరాబాద్ వచ్చేసాం. ఓకే. వచ్చేసి ఆ తర్వాత ఇంకా కంటిన్యూ టు బీ హియర్ ఇన్ హైదరాబాద్ ఆల్వేస్. పాట తయారు చేసేటప్పుడు ఒక రాగాన్ని ఎంచుకుంటాను అని అన్నారు. అంటే సాధారణంగా మీరు కంపోజ్ చేసేటప్పుడు ఉదాహరణకి ఒక లవ్ సాంగ్ అనుకోండి, దానికి తగ్గ రాగా ఎంచుకును, లేకపోతే ఇంకొక పేథో సాంగ్ అంటే దానికి తగ్గ రాగాన్ని ఎంచుకును, అలా మీరు చేస్తారా? లేకపోతే మూడుని బట్టి క్రియేట్ చేసిన దాంతో వల్ల రాగాలు రెండు రకాలుగానే ఉంటాయి ఉన్నమాట. చెప్తా క్లియర్గా. యాక్చువల్గా ఏంటంటే భావం అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్, స్పెషల్గా మనకి లలిత సంగీతం వచ్చినప్పటికీ. అంటే లలిత సంగీతం అంతా కూడా భావంతో కూడిందే. దాంట్లో మనం ఒక రాగం వాడామా లేకపోతే 2-3 రాగాలు బేస్ చేసుకుని మనం పాటను కట్టామా అనేది పక్కన పెడితే, ఈ భావన రావడం కోసం ముందు మనం ఆ సీన్ యొక్క ఇమోషన్ని ముందు మనం క్యాప్చర్ చేసుకోవాలి. కొంతవరకు వీ హ్యావ్ టు ఫీల్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. అన్నప్పుడే ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఎక్కడో ఆ ఫీలింగ్తో, ఆ భావనతో వాళ్ళకి ఒక పర్టికులర్, అది స్వరంలో ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇది స్వరకల్పన అనేది. సో అది వస్తుంది జనరల్గా. అది ఆటోమేటిక్గా అది ఒక రాగంలో ఉండడము, దానికి ఏదో ఒక ఫార్ములా అప్లై అవ్వడం అనేది, ఏం చేసినా మనిషి అనేవాడు ఆ సప్తస్వరాల్లోనే ఉంటాడు. దానికి దాటి అన్నది మన ఊహలో కూడా లేదు కాబట్టి, సో ఇట్ ఈస్ ఇల్లాజికల్ టు కంపోజ్ సంథింగ్ బియాండ్ ఏ పర్టికులర్ రాగం. సో మనం ఏం చేసినా అది డెఫినెట్గా ఒక రాగంలో అనేది సెట్ అయిపోతుంది. సో ఒక ట్యూన్ అనేది చేసుకున్నాక దానికి సంబంధించిన సైన్స్ అనేది వస్తుంది నెక్స్ట్. అంటే దాని కార్డ్ ప్రోగ్రెషన్ ఏంటి, లేకపోతే అది ఏ రాగంలో ఉందనేది ఆ రాగం ప్రకారంగా దాని అరేంజ్మెంట్ అనేది వస్తుంది. ఒకటి అది పద్ధతి. ఇంకోటి మనకి టైం తక్కువ ఉండి, లేకపోతే దీని మీద అంతా ఇప్పుడు అంటే వాళ్ళు ఇచ్చే పారితోషికానికి ఇప్పుడు అంత కష్టపడాలా మనం అని అనుకుంటే ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు మ్యాథ్స్లో మనకి థియరమ్స్ ఉంటాయి. సో ఆ థియరం ఫార్ములా తీసుకుని ఆ ఫార్ములాలో వాల్యూస్ మారిస్తే కొత్త వాల్యూ వస్తుంది. అంతే సింపుల్గా శివరంజన్ రాగంలో పాట అడిగారు, దాన్ని ఇంకెక్కువ కష్టపడకుండా ఆ రాగంలో కట్టేసేసి దీని నుంచి ఇంకొక నంబర్లు మార్చేస్తే కొత్త పాట వస్తుంది. దట్ ఈజ్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. మీరు రాసిన పాటకి ట్యూన్ చేయడానికి ఇష్టపడతారా, లేకపోతే ట్యూన్ ఇచ్చేసిన తర్వాత రచయిత లిరిసిస్ట్ రాస్తే బాగుంటుందని అన్నదానికి ఇష్టపడతారా? నాకు రెండు ఓకేనండి. నా వరకు వచ్చేటప్పటికి నాకు రెండు ఓకే. నాకు రాసి ఇచ్చిన పాట అయితే వెంటనే నాకు ఇలా రాసి మీరు ఇస్తే వెంటనే దాన్ని ఒక ట్యూన్లో పాడి వినిపించగలను. లేదా నాకు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ చెప్తే ఆ భావం ప్రకారంగా నేను రాసాక వాళ్ళు లిరిక్ రాసినా కూడా అలా అన్ని ఎక్స్పెరిమెంటేషన్స్ జరిగాయి నాకు. బికాస్ ఐ వర్క్ విత్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ లిరిక్ రైటర్స్, లైక్ ఇప్పుడు సిరివెన్నెల గారు కానివ్వండి, డాక్టర్ సినారే గారు, వేటూరి గారు, అందరితో ఐ హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఈచ్ ఆఫ్ దెమ్. కొన్ని వాళ్ళు రాసిన పాటలకి నేను అది ట్యూన్ కట్టాను, కొన్ని నేను ట్యూన్ కట్టిన వాటికి వాళ్ళు రాశారు. లేదా ఒక్కొక్కసారి రెండు కొంచెం ఈ ట్యూన్ నుంచి ఒక పాట రాశాక మళ్ళీ దాన్ని కొంచెం మళ్ళీ మాడిఫై చేసుకోవడం. సో ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దెమ్. సరే, సినిమా పాటలు, రీ రికార్డింగ్ ఇవన్నీ ఓకే అయితే జింగిల్స్ కంటూ మీకు చాలా చాలా మంచి పేరు వచ్చింది. అండ్ అసలు దాంట్లోకి ఎంటర్ అవ్వాలని మీకు ఎలా అనిపించింది, ఆ ప్రస్థానం గురించి? అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఇంటూ కీబోర్డ్ ప్రోగ్రామింగ్. అంటే నా కెరియర్ స్టార్ట్ చేయడమే అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు చెప్పే కదా, ఒక పాట చేసుకుంటున్నప్పుడు జనరల్గా నేను కొంత దానికి లిరిక్ రాసుకుంటాను. సో అటు లిరిక్ రాసుకుంటూ పాట కట్టుకుంటూ ఆ పాటను పాడి ఆ పాటని మ్యూజిక్ కంపోజ్ చేసుకుని దాన్ని అరేంజ్మెంట్ చేసుకుని దాన్ని నా స్టూడియోలోనే రికార్డ్ చేసే సొల్యూషన్ ఇచ్చాను కాబట్టి అది జింగిల్స్కి వర్కౌట్ అయింది. ఓకే, నేను వన్ స్టాప్ సొల్యూషను
మీకు ఎవరికైనా జింగిల్స్ కావాలంటే నా దగ్గర రావచ్చును. అనుకోకుండా నేను వర్క్ చేసిన మొదటి కంపెనీయే ఆర్కే స్వామి బీబీడియో, వన్ ఆఫ్ ది టాప్ అడ్వర్టైజింగ్ కంపెనీ. అది వాళ్ళతో చేసి అది క్యాంపెయిన్ అది సక్సెస్ అయ్యి ఆ జింగిల్ సక్సెస్ అవ్వడంతో వరుసగా వేరే కంపెనీస్ వాళ్ళు కూడా వన్ బై వన్ ఎన్ని చేస్తుంటారు మొత్తం టోటల్ జింగిల్స్? ఏమోనండి గుర్తు కూడా లేదు, వేలలో ఉంటాయి ఖచ్చితంగా వేలైతే దాటి ఉంటాయి. మీకు అందులో బాగా ప్రత్యేకంగా కోర్స్ ఏది ఇష్టం అంటే చెప్పడం కష్టం అని తెలుసు. ఇప్పుడు అసలు సగం అసలు గుర్తు కూడా లేవండి, అన్ని మర్చిపోయాను నేను. మీ జింగిల్స్లో బాగా పాపులర్ అయింది సార్? ఇవాళ అందం తరాల సొంతం చేసుకుందిలా నాని నాని అలా వస్తుంది. సో ఇంకా ఒకసారి మీ ప్రొఫెషనల్ నుంచి కాస్త పర్సనల్ లైఫ్కి వెళితే, మీ తాతయ్య గారు ఆయన స్వాతంత్ర సమరయోధులను విన్నాం. అవునండి, అవును. అలాగే వారి గురించి అండ్ మీ తల్లిదండ్రుల గురించి కూడా కొంచెం చెప్తారా? అంటే నేను పుట్టినప్పటికే వాళ్ళు ఎప్పుడో స్వర్గవాసులు అయిపోయారు. అంటే మన మామగారు కానీ మా నాయనమ్మ కానివ్వండి, మా తాతగారు కానివ్వండి, బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్. మా తాతగారు ఈజ్ బేసికలీ ప్రొఫెసర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఆ రోజుల్లో. సో అప్పుడు ఆయన రాయల్ విల్సన్ కాలేజ్, బాంబే యూనివర్సిటీ అనమాట. తర్వాత మా ఫాదర్ కూడా ఈజ్ ఆల్సో MA అండ్ సో అందరూ అకాడమిక్స్, అందరూ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఆయన. మా మదర్ కూడా హిందీ పండిట్. మా ఇంకొక బ్రదర్ కూడా ఆయన ఫిజిక్స్ టీచర్. అండ్ ఇంకొక బ్రదర్ ఏమో తను చార్టెడ్ అకౌంటెన్సీ కంపెనీ సెక్రటరీ చేసినా కూడా తను కూడా హీఈస్ నౌ అడ్జంక్ట్ ఫ్యాకల్టీ విత్ IAMs అండ్ ఆల్ అనమాట. ఈజ్ ఇన్ టు దట్ సబ్జెక్ట్. సో ఓవరాల్గా ఫ్యామిలీ అంతా కూడా ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ. సో నా వరకు వచ్చేటప్పటికి మొదటిసారిగా ఇలా అంటే పర్హాప్స్ ఐఎమ్ ద లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ, సో ఛాన్స్ తీసుకోవచ్చు అనేది ఒకటి సపోర్ట్ అయితే దొరికింది నాకు నా ఫ్యామిలీ నుంచి డెఫినెట్గా. అంటే 35 years ago వెన్ ఐ ఎంటర్డ్ దిస్, అప్పుడు అసలు అయోమయంగా ఉండింది. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో మళ్ళీ అది కూడా సినిమా ఫీల్డ్ అంటే ఇట్ వాజ్ వెరీ వెరీ ఏలియన్ టు దట్ పర్టికులర్ టైం. ఎవరికి తెలియని కూడా తెలియదు అసలు సినిమా ఫీల్డ్ అంటే ఏం చేయాలో తెలియదు అప్పుడు. వన్ ఆఫ్ మై అంకుల్ వాజ్ ఆల్సో ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ చైర్మన్ ఉండేవారు ఆయన. ఆయన అడిగితే కూడా నాకు ఇప్పుడు ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి అసలు నేను. సో మా మేనత్త ఉన్నారు, ఆవిడ కూడా నన్ను తీసుకెళ్ళి MS విశ్వనాథన్ గారి దగ్గర ఎలాగోలో అపాయింట్మెంట్ తీసుకు మాట్లాడి తను రమ్మంటున్నాడు రా, నువ్వు వెళ్ళి ఒకసారి చెన్నైకి వెళ్ళి ఆయన దగ్గర మేబీ వర్క్ చేస్తే నీకు ఏమైనా వర్కౌట్ అవుతుందంటే. బట్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి బేస్ షిఫ్ట్ చేసి చెన్నైకి వెళ్ళడం ఇవన్నీ ఆర్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ ఫర్ మీ. అండ్ ఐ వాజ్ ఇన్ హరీ టు బేసికలీ సర్వైవ్ ఇన్ ది ఇండస్ట్రీ. అందుకనే నేను ఎంటర్ అవడమే నేను ఫస్ట్ ఈ జింగిల్స్ మొదలెట్టుకున్నాను. ఇఫ్ ఐ రిమెంబర్ స్టార్టింగ్లో మా ఫ్యామిలీ కూడా నన్ను సింగర్ కింద ట్రై చేయమన్నారు. ఐ సెడ్ నో, ఫస్ట్ నాట్ దట్ ఐ కెన్ సింగ్ ఆర్ నాట్ సింగ్ అనేది పక్కన పెడితే, ఎందుకో నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సరిపోలేదా. బట్ దిస్ వాజ్ ద ఇష్యూ. నేను ఇప్పుడు ఒక సింగర్ కింద హౌ మచ్ కెన్ ఐ మేక్, దట్ వాజ్ మై ఫస్ట్ క్వశ్చన్. నేను ఒక మంచి పెద్ద ఆపర్చునిటీ వచ్చి అది సక్సెస్ అయితే కానీ నేను ఒక సింగర్గా నేను నిలదొక్కుకోలేను. సో ఐ డెంట్ గో యాజ్ అ సింగర్ అట్ ఆల్. ఒక సినిమాకి మన ఇది ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు చేస్తున్న దానికి ఒకసారి బాపినేడు గారు అన్నారు, సింగర్ కింద వై డోంట్ యూ, ఆయన అన్నారు అనమాట. లైక్ హీ వాజ్ సజెస్టింగ్ మీ, యూ హ్యావ్ గాట్ అ గుడ్ వాయిస్, ఫోకస్ ఆన్ దట్ అంటే కూడా నేను ఏంటి అది ఆఫ్టర్ ఐ బికెమ్ మ్యూజిక్ డైరెక్టర్ నేను కిరణ్ గారికి పాడాను ఆ సినిమాలో, ఆకాశగంగా సినిమాకి. కిరణ్ గారి దాంట్లో నేను ఐ సాంగ్ 2 songs ఫర్ దెమ్. పాడుతున్నప్పుడే అన్నారనమాట, నువ్వు ఇంకొంచెం ఫోకస్ చేయొచ్చు కదా నీ పాటల మీద అని అన్నారు. కానీ బట్ నాకు ఎక్కడో నాకు అది మేబీ అది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అ సింగర్ నేను ఓవరాల్గా ఒక మ్యూజిక్ టెక్నీషియన్గా ఉంటే బెటర్ కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఆ రోజుల్లో నాకు గుర్తుంది, నా మై ఫస్ట్ జింగిల్ విచ్ ఐ డెడ్, దానికి వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 75 rupees ఇచ్చారు. బట్ ద సెకండ్ జింగిల్ ఐ డెడ్ ఐ రిమెంబర్ టేకింగ్ 3,500 rupees in 1991. సంగీతం గురించి, పాట గురించి మాట్లాడుకుంటూ ఒక వ్యక్తి గురించి మాట్లాడకపోతే చాలా పెద్ద దోషమే అవుతుంది. బాలు గారు మహానుభావుడు. సో బాలు గారి గురించి మీ నోట.
ఏ దివిలో విరిసిన పారిజాతం ఆయన పాడిన ఆ పాట అనేది అది ప్రతి తెలుగు వాళ్ళకి అదొక చిన్న ఒక ద బెస్ట్ లలిత గీతం. సినిమా పేరు పక్కన పెట్టేసి అంటే ఎవరికి సగం మందికి తెలియదు కూడా తెలియదు ఏ సినిమా. సో అలా వచ్చిన ఆయన తర్వాత కేవలం అంటే సినిమా సంగీతమే పాడతారు ఈ సింగర్ అనేది ఒక ఇటున్నప్పుడు ఒక స్టాండ్లో శంకరాభరణం అనేది రావడం, ఆ తర్వాత సాగర సంగమం రావడం, వీళ్ళతో నేను చెప్పడం కాదండి, ఇట్స్ ఎ వెల్ నోన్ థింగ్. ఒక లెజెండ్ ఎలా అంటే ఒక లెజెండ్ హౌ సమ్వన్ బికమ్స్ ఎ లెజెండ్ అనేది ఈ విధంగా జర్నీతో ప్రూవ్ అయింది. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఆల్సో. ఇంకా ఒక చిన్న ఒకటి ఉండేది, అపోహ ఉండేది అనమాట, కొత్త సింగర్స్ ఇంకెవరైనా వస్తుంటే రాణిస్తారా వాళ్ళని అనేది ఒకటి ఉండింది బాలుగారి మీద ఒక అపోహ. బట్ ఇఫ్ యాక్చువల్గా మనం చూస్తేనండి ఆయన మ్యూజికల్ కెరీర్ అంతా ఒకటి తీసుకుంటే ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే ఆయన పాడుతో తీయగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి యంగ్స్టర్స్కి, అది కేవలం కాంపిటీషన్ కాదు నా ఉద్దేశంలో, అది కాంపిటీషన్ కాదు, యాక్చువల్ కాంపిటీషన్ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ లైక్ ఎన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. బ్యూటిఫుల్. హీ స్టార్టెడ్ టీచింగ్ దెమ్ లైవ్ ఆన్ ఎయిర్ కదా. ఒక లైవ్గా వాళ్ళు పాడుతున్నప్పుడు వెంటనే ఆ పాటను తీసుకుని ఇది ఇలా పాడితే బాగుంటుంది, లేకపోతే ఇలా పాడాలి, లేకపోతే ఇలా పాడచ్చు అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే కంపారిజన్ చెప్తారో, వాళ్ళు పాడిన దాంట్లోనే వాళ్ళకి చెప్తున్నప్పుడు తెలియకుండా ఇట్స్ ఎ కనెక్షన్ బిట్వీన్ అ గురు అండ్ శిష్య అనమాట. అలాగా ఎ ప్రోగ్రామ్ విచ్ బికేమ్ ఐ హౌస్ హోల్డ్ ఆనమైతే అయిపోయింది. రోజు ఆ ప్రోగ్రామ్ వస్తుంటే వేరే పనులన్నీ పక్కన పెట్టుకుని దానికోసం ప్లాన్ చేసుకుని అలాగా బియాండ్ జాగ్రఫికల్ లిమిట్స్, మన దాంట్లోనే కాకుండా అటు వేరే కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా చూసిన ఒక ప్రోగ్రామ్ని ఆయన సపోర్ట్ చేసిన ఛానల్ కానివ్వండి, లేకపోతే ఆయనకు వచ్చిన ఇది ఏదైతే ఉందో ద వే హీ షోల్డర్డ్ అండ్ యాంకర్డ్ ది ఎంటైర్ ప్రోగ్రామ్, దాంతో హీ క్రియేటెడ్. సో ఇంకొకళ్ళు రానివ్వరా అనేది ఒక పాయింట్ తీసుకుంటే మనకి కొన్ని వందల మంది సింగర్స్ని ఆయన ఆ ప్రోగ్రామ్ ద్వారా మనకి పరిచయం చేశారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏ మ్యూజిషియన్ కెన్ డూ అనేది. అండ్ హ్యాట్స్ ఆఫ్. సార్, ఇందాక మీరు చెప్పినట్టు మొదట మీరు తబలా నేర్చుకున్నా కూడా తర్వాత మీ అన్నయ్య మీకు కానుకగా ఇచ్చిన క్యాసియో కీబోర్డ్ ఒకటే మిమ్మల్ని ఎలక్ట్రానిక్ మ్యూజిక్ వైపు మలిచిందని చెప్పారు. సో అసలు ఆ సందర్భం ఏంటి, ఆ మార్పు ఎలా జరిగింది? వెరీ యంగ్ ఏజ్ నాకు ఈ ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం. అది ఏదైనా కానివ్వండి, ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్ దాని మీద ఫ్యాసినేషన్ అది బాగా ఎక్కువ ఉండేది. అండ్ ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు అనేది ఎప్పుడైతే మా బ్రదర్ అది ఇచ్చారో ఫస్ట్ దాన్ని మాత్రం జాగ్రత్తగా దాన్ని వాయించేసి అంతా చేసేసేవాడిని. తర్వాత ఏదో టేప్ రికార్డులు ఉండేవి, యాంప్లిఫైర్స్ ఉండేవి, వాటిని అన్ని వైరింగ్లు మార్చేసుకుని నాకు తగినట్టుగా మళ్ళీ వాటిని వైర్ చేసుకోవడం, స్పీకర్లు తీసేసి కొత్త స్పీకర్లు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం, ఇవన్నీ ఉండేవి. నేనే చేసుకునేవాడిని అన్నీ కూడా. ప్రతి రూమ్లో సపరేట్గా స్పీకర్స్ ఇన్స్టాల్ చేసి ఒక చోట నుంచి సోర్స్ చేసి దాన్ని ఏ రూమ్ కాదు సపరేట్ వాల్యూమ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి కదా. సో వాల్యూమ్ కంట్రోల్స్ ఆ మొత్తం వైరింగ్ చేయడము, ఇదంతా ఐ వాజ్ ఇన్ టు ఆల్ దట్. అంటే దిస్ ఇస్ నాట్ సెల్ఫ్ టాట్, అదే చెప్తున్నా కదా, ఇదే పని. సో దీంట్లో నాకు ఒక చిన్న రూమ్ ఉండేదండి, దాంట్లో ఇవన్నీ ఉండేవి. యాక్చువల్గా ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు ఎంటర్ ఇంటు దట్ రూమ్, ఎందుకంటే అన్ని వైర్లు అనమాట. ఓపెన్ లీడ్స్ ఉండేవి అన్నీ. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్. అంటే ఒక చిన్న రీసెర్చ్ ల్యాబ్ లాగా ఉండేది. దట్ యూస్ టు బి మై ప్లేస్ ఆఫ్ వర్కింగ్ యాక్చువల్గా. సో తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇలా ఇన్స్ట్రుమెంట్ అలాంటిది ఇంకోటి క్యాష్ ఏదో ఉండే తన దగ్గర, అది ఏదో ఇంకోటి ఇచ్చారు అనమాట. ఫస్ట్ టైం ఐ డిడ్ నాట్ హ్యావ్ ద కరేజ్ టు ఓపెన్ ఇట్. ద సెకండ్ టైమ్ ఐ ఓపెన్ ద ఎంటైర్ ఇన్స్ట్రుమెంట్ అనే అది వాయిస్తున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఓపెన్ యాక్చువల్గా. పీసీబీ సపరేట్గా, దాని పైన షెల్ సపరేట్గా, అలా దాని మీద నేను. సో ఐ యూస్ టు యాక్చువల్లీ గెట్ ఇన్ టు దాని లోపల మనకు చిన్న ఇవి ఉంటాయండి, డయోడ్స్ ఉంటాయి, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని ట్యూనింగ్ మార్చి వాటి నుంచి సౌండ్స్ మళ్ళీ డిఫరెంట్గా ప్రొడ్యూస్ చేసి, అంటే వాట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద ప్రీసెట్ సౌండ్, ఇవన్నీ పనులు చేస్తుండేవాడిని. సారీ టు బ్రేక్ సార్, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి? అదే అంటే అల్టిమేట్గా ఐ ఫినిష్డ్ మై కామర్స్ గ్రాడ్యుయేషన్, బీకామ్. సంబంధం లేదైతే. సంబంధం లేదు యాక్చువల్గా. అంటే నేను ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు కంప్యూటర్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. నేను ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, జాయిన్ అవ్వలేకపోయా అంతే. సో దెన్ ఐ అగైన్ చేంజ్ మై స్ట్రీమ్ ఇన్ టు కామర్స్. సార్, సంగీతంలో అభ్యాసం కంటే పరిశీలన చాలా ఇంకా ముఖ్యం అని మీరు అంటూ ఉంటారు. సో మీ దృష్టిలో వాస్తవానికి ఈ రెండింటిలో ఏ క్వాలిటీ ఎక్కువ ఉండాలి?
ఫస్ట్ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అదేనండి. అంటే ఒక స్టూడెంట్గా మనం నేర్చుకోవాలి అనుకుని వచ్చినప్పుడు మనం చేతులు కట్టుకుని ఫస్ట్ అది చూసి అసలు ఏం జరుగుతుంది అనేది మనం వీ షుడ్ బి ప్రజెంట్ దేర్ ఫిజికలీ అండ్ మెంటలీ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్ రూమ్ ఆర్ వేరెవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అబ్జర్వేషన్ ఈజ్ ద కీ ఫర్ లర్నింగ్ బిహేవియర్. చిన్నప్పుడు పిల్లలు కూడా పేరెంట్స్ చూస్తారు, మన లిప్స్ని అబ్జర్వ్ చేస్తారు, చేసే వాళ్ళు కూడా అంటారు. లేదా వాళ్ళు చేస్తున్న యాక్ట్ ఏదైనా వాళ్ళు ఏదో తీసుకుని లేకపోతే ఏదో స్పూన్ తీసుకుని తింటుందని వీడు కూడా ట్రై చేస్తాడు. ఎందుకు చేస్తాం అంటే ఆ ఏజ్లో ఎవరైనా స్పెసిఫిక్గా కూర్చుని నువ్వు ఇది పట్టుకో ఇది తిను అని చెప్పాల్సిన అవసరం లేకుండా చేసేవి చాలా ఉంటాయి. అంటే ఈవెన్ హ్యూమన్ బిహేవియరే కాదు, ఈవెన్ యానిమల్స్లో కూడా మనం తీసుకుంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఒకటి చూసి మనం చేసే ఆ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఉంది మనలో, తెలియకుండానే మనలో ఉంది అది ఆ అప్లికేషన్ అనేది. సో ఆ అబ్జర్వేషన్ ఈజ్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే మనలో ఉండాల్సిన ట్రీట్ అనమాట. అది ఉంటే ఆటోమేటిక్గా మనకు ఒక గురువు చెప్తున్నా లేకపోతే వాళ్ళు చెప్పకపోయినా కూడా, అంటే ఇప్పుడు మనం అంటారు కదా ఏకలవ్యుడు నేర్చుకున్నాడు చూసి నేర్చుకున్నాడు, ఆ చూసి ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆల్రెడీ మనలో ఉంది అది, ఆ ప్రక్రియ మనలో ఉంది కాబట్టి మనం ఒకటి చూసి ఒకటి చేయగలుగుతున్నాం మనం అంతే. సో వాట్ ఎవర్ వీ పర్సీవ్ విత్ ఆల్ అవర్ 5 సెన్సెస్ దాన్ని మళ్ళీ మనం రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈజ్ అవర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఈ రెండు ఉండాలి, ప్రయత్నము ఉండాలి, అది అబ్జర్వేషన్ కూడా ఉండాలి, రెండు ఉండాలి. సార్ మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు మీరు ఒకసారి కంపోజ్ చేసిన ట్యూన్ను మళ్ళీ రిపీట్ చేయడం మీకు ఇష్టం లేదు అని ప్రతిసారి ఒక కొత్త ఫ్రెష్ ట్యూన్ కోసం ట్రై చేస్తుంటారని విన్నాను. అయితే ఇలా ఫ్రెష్ ట్యూన్ చేసే క్రమంలో మీరు చేసే కృషి ఏమిటి అండ్ ఈ మీరు అబ్జర్వ్ చేసే ఒక ఆల్గోరిథం ఏంటి దీనికి సంబంధించి? ఆల్గోరిథం అనేది చెప్పలేను నేను, బికాజ్ అది మన మైండ్లో ఒక ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ప్రోగ్రెసివ్ ఈక్వేషన్ అనమాట. అంటే ఎవ్రీ క్రియేటర్ విల్ హ్యావ్ దట్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ దట్ మ్యాటర్. చేసిందే మళ్ళీ చేస్తే మనం చిలకలైపోతాం. చిలకలైపోతామా? అదే చేసిందే చేస్తుంటుంది కదా. ఓకే, చెప్పిందే చెప్తూ ఉంటుంది. సో ప్రత్యేకంగా మళ్ళీ మనమే అదే మళ్ళీ ఒకటి చేసిందే మనం చేయాలి, అది కాపీ చేసి ఇంకోటి చేయాలి అనే ప్రయత్నం కంటే ఆ కొద్ది క్షణాల్లో మనం మరొకటి చేస్తే మనం ఇంకేదైనా కొత్తది ఇచ్చిపోతాం కదా మనం జీవితంలో. సో ఈ మాత్రం దానికి ఇప్పుడు ఎంతోమంది వచ్చి నన్ను తర్వాత కూడా అడిగారండి, గులాబీలో పాటలాగా మాకు కావాలి, గులాబీలో పాటలాగానే కావాలి అంటే గులాబీ పాటలు అదే పెట్టుకోండి, వెళ్ళి పర్మిషన్ తీసుకుని రాయల్టీ కట్టుకుని అదే వాడుకోండి, ఎవడొద్దన్నాడు. అలా ఉంటుంది అనమాట. లేదా ఇంకొకరు చేసిన ప్రకారం ఈవెన్ నేను స్టార్టింగ్ స్టేజెస్లో అంటే గులాబీలో లక్కీగా ఆ అవసరం పడలేదు నాకు, కృష్ణవంశీ అలా అడగలేదు నన్ను, తను ఎక్కడో తనకి ఏదో బ్లైండ్ ట్రస్ట్ ఉందేమో నేను చేస్తానని, అందుకని అది ఏదో కొత్తగా కావాలని నా దగ్గరికి వచ్చేది కదా, బట్ నాకు అసలు అవసరం పడలేదు. 1000 times I wish to say I love you అనే ఒక పాటను మీరు తెలుగులో మాత్రమే కాకుండా ఇంకో 3 భాషల్లో కూడా పాడారు. ఈ 4 భాషల్లో ఏ భాషలోనే పర్వాలేదు, తెలుగు అయితే మరీ మంచిది, మీ నోట ఒకసారి ఆ పాట. నా గుండె చేంబర్స్ని ఆక్రమించావుగా, ఎన్ హార్ట్ బీట్ പൊളം നിന്നോടു കൂടെയില്ലേ, എൻ ജീവനായ നീയും വന്തായടി, ഹർ ആഹ മേ ഭീ തൂ, ഹർ അക്സ് മേ നസ് നസ് മേ സാസ് ഭീ तुझसे हुआ వేరెవడు నిన్ను చూసినా హార్ట్ బర్నే, నా నుంచి దూరమైతే హార్ట్ బ్రేకే, నీ కోసం బతకమంటే హార్ట్ ఫుల్లే, నువ్వు లేవు అన్న క్షణమే హార్ట్ స్టాపే, వేరెవడు నిన్ను చూసినా హార్ట్ బర్నే, నా నుంచి దూరం అయితే హార్ట్ బ్రేకే, నీ కోసం బతకమంటే హార్ట్ ఫుల్లే, నువ్వు లేవు అన్న క్షణమే హార్ట్ స్టాపే.
సార్ చక్రి గారు, అలాగే తమన్ అండ్ అనూప్ రూబెన్స్, వీళ్ళందరూ కూడా మీ దగ్గర వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో పనిచేశారు. అండ్ కొన్నేళ్ల తర్వాత నౌ దే ఆర్ ఆల్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్ టుడే. సో ఈయన తమన్ గారు కానీ లేకపోతే అనూప్ రూబెన్స్ గారు కానీ వాళ్ళందరూ కూడా. సో మీకు వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? Sai was a very young boy, I think hardly about 17 years or something. అప్పుడు నా దగ్గర నేను అరౌండ్ అబౌట్ 3 or 4 ప్రాజెక్ట్స్ ఈ వర్క్డ్. యాక్చువల్గా నేను ఒక హిందీ బాలీవుడ్ మూవీ చేస్తున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు ఆల్మోస్ట్ మేమందరం అక్కడ 1 month ఉన్నారు. ఆల్మోస్ట్ నియర్ టు 1 month దే వర్క్ విత్ మీ. లేటర్ ఆన్ ఆల్సో ఇక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్ చేశారు. అప్పటికి తనకి 20 years అట్లా ఆ ఏజ్ అంతే. బట్ హీ వాజ్ అ వెరీ డెడికేటెడ్. బ్యాక్ దెన్ హీ వాజ్ డూయింగ్ రిథమ్ ప్రోగ్రామింగ్ ఫర్ మీ. అది ఆ ప్రెసిషన్ కానివ్వండి, ఆ పర్ఫెక్షన్ అనేది అప్పుడే ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ హీ బికమింగ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. చూస్తే ద వే హీ ఈజ్ యాక్చువల్లీ ట్యూనింగ్ థింగ్స్ అండ్ ఆల్ దట్, అంటే ఆ రిథమ్ సెన్స్ అనేది తనలో అది స్లోగా అది అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇవాల్వ్ అయ్యి ఈ బికెమ్ వెరీ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ టుడే. తర్వాత అనూప్కి నేను తర్వాత అంటే నా దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు కూడా తర్వాత కొద్ది రోజులు అయ్యాక కూడా అప్పటికి ఇంకా ఆర్పీకి ఆల్రెడీ తను మ్యూజిక్ ప్రోగ్రామింగ్ చేశారు అన్నాడు ఆర్పీ గారు. అప్పుడు చేసినప్పుడు కూడా 1-2 సార్లు మళ్ళీ వేరే ప్రాజెక్టులు ఎప్పుడు కలిసినప్పుడు కూడా నేను అన్నాను, సౌండింగ్ అంతా నీదే కదా, మరి వై డోంట్ యూ ట్రై మ్యూజిక్ డైరెక్షన్ అని అప్పుడు చెప్పాను. ఇది ఎప్పుడు అంటే 2001-2002లో చెప్పాను తనకి. అది ఈరోజు సి అంటే ఆ స్పార్క్ ఉన్నప్పుడే మనం చెప్తాం వాళ్ళకి, అది తెలుస్తాయి కదా. సో అప్పుడే చెప్పాను అన్నమాట, యూ షుడ్ ట్రై మ్యూజిక్ కంపోజింగ్లోకి వెళ్ళిపోతే బెటర్ కదా నువ్వు కూడా అని అనడం జరిగింది. చక్రి కూడా అలాగేనండి. చక్రి యాక్చువల్గా అసలు ఫస్ట్ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను మొదటి ఒక ఆల్బమ్ రికార్డ్ చేశాడు. ఆ ఆల్బమ్ రికార్డింగ్ నా స్టూడియోలోనే చేశాడు తను. అలా పరిచయం అయ్యాడు. ఏంటంటే బాగా రాస్తున్నాడు, పాటలు రాస్తున్నాడు, పాటలు ట్యూన్ చేస్తున్నాడు, చక్కగా ఏదో చేస్తున్నాడు అని చెప్పి అప్పటి నుంచి దగ్గర ఒక 3 years చాలా ప్రాజెక్ట్స్లో తను ఉన్నాడు నాకు. హ్యాండ్సప్ అనే సినిమాలో నేనే తన్ని ఇంట్రొడ్యూస్ చేశాను శివనాగేశ్వర గారికి. చేసి సార్ ఈ అబ్బాయి బాగా రాస్తాడు పాటలు, ఈ సినిమా అంటే ఆ సినిమాలోనే తన చేత పాటలు రాయించి తన చేత పాడిచ్చాను కూడా 1-2 పాటలు హ్యాండ్సప్లో చేశాను. అలాగా తర్వాత కూడా చాలా ప్రాజెక్ట్స్లో తను ఉన్నాడు. ఈవెన్ సముద్రం సినిమాలో అప్పుడు కూడా తను నాకు ఉన్నాడు, అది టీంలో ఉన్నాడు. ఇంకా వేరే ప్రాజెక్ట్స్ అప్పుడు కూడా తను ఇన్వాల్వ్ చేశాను. బట్ ఐ ఆల్వేస్ సపోర్టెడ్ హిమ్. మంచి టాలెంట్ ఉంది, స్పార్క్ ఉంది తనలో. సో ఎక్కడెక్కడ ఏది ఉన్నా కూడా పాసిబిలిటీ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేశాను నేను. తెలుగు పరిశ్రమలో మీకు బాగా ఇష్టమైన కళాకారులు ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు? డెఫినెట్గా చెప్పాలంటే అంటే చిన్నప్పుడు మనం పెరుగుతున్నప్పుడు ఎవరినైతే మనం అంటే చూస్తామో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనకి చాలా ఉంటుందండి. ఘరానా మొగుడు సినిమా వచ్చేంత వరకు దాదాపు ప్రతి చిరంజీవి గారి సినిమా ఏది మిస్ అవ్వకుండా చూసాం. ఇక తర్వాత మనం ఈ కెరీర్లో పడిపోయి వీటిలో పడిపోయి మనం ఆ ట్రాక్ మిస్ అయిపోయింది. చాలా గ్యాప్ వచ్చేసిన తర్వాత అంటే ఇంకా రెగ్యులర్గా సినిమాలు చూడడానికి అప్పుడు అంటే కాలేజ్ అదంతా ఉంటుంది కదా, అప్పుడు ఉండేది. యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే ఒక ఆ మెగా ఫీలింగ్ అనేది క్రియేట్ అయింది ఆయన వల్ల. సో ఐ వాజ్ వెరీ లైక్ ఆల్మోస్ట్ ప్రతి సినిమా చూసాను. సో దట్ వాజ్ ది మెయిన్ ఆర్టిస్ట్గా ఆయన అండి. మ్యూజిషియన్ మెగా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? సీతాకోకచిలుక అవన్నీ అంటే ఇళయరాజా గారే అండి. అప్పుడు ఇంకా వేరే ఎవరు లేరు. మనకు ఉన్న ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్సైక్లోపీడియా ఆయన. ఏది ఉన్నా కూడా రెఫరెన్స్ మనకు ఆయన పాటలే మనకు అన్నీ కూడా. సార్ తెలుగు మాత్రమే కాకుండా మీరు హిందీ సినిమాలు కూడా సంగీతం చేయడం జరిగింది, సంగీతం సమకూర్చడం. సో అసలు హిందీలోకి మీకు ఎంట్రీ ఎలా జరిగింది అండ్ అక్కడ మీకు సహాయ సహకారాలు అందించిన వ్యక్తులు ఎవరు? నాకు తెలుసు ఒకటి ఆషిక్ అనే సినిమా చేశానండి, తర్వాత ఆమ్దని అఠని ఖర్చా రూపాయ ఒకటి చేశాను, రుద్రాక్ష ఒకటి చేశాను. అలా దగ్గర ఒక 7 to 8 మూవీస్ ఐ డిడ్ ఇన్ హిందీ. బోత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్. కొన్నిటికి మ్యూజిక్, కొన్నిటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని ఏమో కంబైన్డ్, కొన్ని ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా చేశాను, వేరియస్ థింగ్స్. బట్ లక్కీగా అప్పుడున్న స్టార్డమ్లో ఉన్న హీరోలు, అప్పుడు బాబీ డియోల్తో ఒక సినిమా, సంజయ్ దత్ ఒకటి, గోవిందా ఒకటి, అలా. సో
ఆల్మోస్ట్ అప్పుడు రైనింగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత జాకీ ష్రాఫ్ వాళ్ళు అందరితో పనిచేయడం ఒక రౌండ్ అయిపోయింది, ఒక సైకిల్ అయిపోయింది నాకు. సో ఇట్ వాస్ గుడ్ వర్కింగ్ బాంబేలో ఉండి. అక్కడ ఇట్స్ మోర్ రిలాక్స్డ్. అసలు ఆ ఎంట్రీ ఎలా అయింది మీకు బాలీవుడ్లోకి? ఆ ఎంట్రీ అవ్వడానికి కారణం గులాబీయే. ఈ గులాబీ సినిమా రీమేక్ చేశారు హిందీలో, డైరెక్టర్ ఇందర్ కుమార్. ఓకే. అప్పుడు ఆయన ప్రత్యేకంగా 2000 సంవత్సరం ఆ రోజు ఇట్ వాస్ మై బర్త్డే అగైన్, September 15th మై బర్త్డే. అదే రోజు నాకు ఫోన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఫోన్ వచ్చి ఇలా మేము ఈ సినిమా రైట్స్ తీసుకున్నాం, నేను మ్యూజిక్ మీద అంటే మీరు చేసింది బాగుంది, సో మీరు వర్క్ చేస్తే జస్టిస్ అవుతుందని అనుకుంటున్నాం మేము, ప్లీజ్ కెన్ యూ కమ్ అండ్ డిస్కస్ అంటే తర్వాత బాంబేకి వెళ్ళి అలా స్టార్ట్ అయింది. సో అక్కడ ఎంట్రీ తీసుకోవడంతో అలా వరుసగా ఇంకా నాకు కొన్ని అక్కడక్కడ. హిందీలో గులాబీ సినిమా పేరేంటి సార్? ఆషిక్. ఆషిక్ అంటే ఇదేనా గులాబీనా? ఓకే. బాబీ డియోల్, కరిష్మా కపూర్. సార్ మనకు ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో చూసుకుంటే అక్కడ కల్చర్లో ఈ క్రాస్ కల్చర్ కొలాబరేషన్స్ అనేవి బాగా పెరిగాయి. సో దీని ప్రభావం మన సినిమా ఇండస్ట్రీ మీద కానీ సినిమా సంగీతం మీద కానీ ఎంతవరకు ఉండొచ్చు? వీటి ప్రభావం కంటే యాక్చువల్గా లెట్స్ లుక్ ఎట్ ది సిచ్యువేషన్ లైక్ దిస్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒక 40 ఏళ్ల క్రితం అంటే వాళ్ళు ఇంట్లోంచి పారిపోవాలి, లేకపోతే ఎవరు ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. 30 ఏళ్ల క్రితం కొంచెం సరే ఒక 4 రోజులు ట్రై చేసిరా అని పంపించారేమో. అలా అలా మనం చూస్తుంటే ఈ రోజుకి వచ్చినప్పటికీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ ఎ బిగ్ స్కేరీ. అంటే ఎవరైనా ట్రై చేస్తారంటే ఓకే, దీనిలో ఉన్నాయి. సినిమా కాకపోతే టీవీ ఉంది, టీవీ కాకపోతే ఇంకేదో మీడియా వేరే ఛానల్స్ ఉంటాయి, అలాగే వెబ్ సిరీస్లు, ఓటీటీలు వచ్చాయి, రకరకాల అంటే అవెన్యూస్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ అయ్యాయి. అలా మనం చూసుకుంటే ఒక హాలీవుడ్ సినిమా ఈరోజు తీస్తున్నారంటే ఇది కేవలం ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళు కాదు. మీరు ఏ హాలీవుడ్ సినిమా అయినా కొద్దిసేపు సినిమా అయిపోయాక ఉంటే 5 నిమిషాల పాటు రోలింగ్ టైటిల్స్ ఉంటాయి, ఎండ్ టైటిల్స్. ఆ రోలింగ్ టైటిల్స్లో మీకు కనీసం కొన్ని 100 మంది ఇండియన్ పేర్లు ఉంటాయి. అది విఎఫ్ఎక్స్లో కానివ్వండి, యానిమేషన్ కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్లు కానివ్వండి. మన ఇండియన్స్ అనేవాళ్ళు టెక్నికల్గా చాలా అడ్వాన్స్ అవుతున్నారు కాబట్టి మనకి ఎంతోమంది టెక్నీషియన్స్ కనిపిస్తుంది దాంట్లో పేర్లు. సో అలాంటి సిచ్యువేషన్లో యాక్చువల్గా ఆలోచిస్తే ఈరోజు ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి చెప్పాల్సింది, ముఖ్యంగా పేరెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే, మీ పిల్లల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే ఒక సినిమా ఫీల్డ్కి వెళ్తున్నారంటే సినిమా ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ నాట్ టు డీటోర్ యువర్ కెరియర్స్ ఆర్ యువర్ లైఫ్, బట్ చాలా ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. ఆపర్చునిటీ కరెక్ట్గా మీరు దాన్ని వాడుకుంటే, సద్వినియోగం చేసుకోగలిగితే ఇట్స్ అ వెరీ గుడ్ ఫీల్డ్. కాపీ రైట్స్ అనేది కూడా ఇప్పుడు చాలా క్రిటికల్ ఇష్యూ అయిపోయింది మన సినిమా ఇండస్ట్రీలో. ఈ మధ్యకాలం కూడా మనం ఒకసారి కొన్ని కేసులు వింటున్నాం. సో దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? వరల్డ్ ఓవర్ కూడా ఆ రోజుల్లో మ్యూజిక్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేజర్గా తీసుకునే కొంతమంది ఆర్టిస్టులు, ఈ పాప్ సింగర్స్ కానీ, రాక్ అప్పుడు వచ్చిన 1950s 60s కూడా వాళ్ళు మొత్తం లైఫ్ టైంకి మ్యాక్సిమం చేస్తే ఒక 4-5 ఆల్బమ్స్ అంతే వాళ్ళు చేసిన లైఫ్ మొత్తానికి. బట్ దర్ ఎంటైర్ లైఫ్ బేసికలీ రివాల్వ్స్ అరౌండ్ దాని నుంచి వచ్చిన రాయల్టీ ప్రొసీడ్స్తోనే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయేది. ఒక్క పాట హిట్ అయిందంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి. అంతా అక్కడ వాళ్ళ అంత పద్ధతిగా పే చేసేవారు. ఎవరికైనా రాయల్టీ రాకపోతే వాళ్ళు సూ చేస్తారు వాళ్ళని, నాకు ఇవ్వట్లేదని. ఈ పాటికి బైసా నేను గులాబీ సినిమా రాయల్టీస్ కరెక్ట్గా నాకు అందుంటే రోల్స్ రాయ్స్ ఉండేది. లేదు, అది మన దేశంలో ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడు ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎన్ని సినిమాలు చేశారు అని అడగాల్సిన క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, ఒక సినిమా చేశాక ఆ సినిమా వల్ల మన లైఫ్ పూర్తిగా సెటిల్ అవుతుంది కాబట్టి ఇంకో 100 సినిమాలు చేయాల్సి వస్తుంది అందరికీ. సంగీత దర్శకుడుగా, గాయకుడుగా, రచయితగా, దర్శకుడుగా ఇవన్నీ విన్నాం. కానీ మీరు ఒక ఇన్స్టిట్యూట్ కూడా నడుపుతున్నారు స్పేస్ అనే ఒక పేరుతో. సో అక్కడ ఎలాంటి కోర్సులు నేర్పిస్తున్నారు అండ్ అక్కడ స్టూడెంట్స్కి వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నారు? సో స్పేస్ అంటే ఇట్స్ అన్ యాక్రోనిమ్ అండి ఫర్ శశి ప్రీతమ్స్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్. సో దట్స్ హౌ స్పేస్ అనేది వచ్చిందనమాట. అండ్ దాంట్లో నా పేరు కూడా అందుకనే ఎస్పీ అనేది ఉంది కాబట్టి దాంట్లో ఆ విధంగా నేను దాన్ని తయారు చేసుకున్నాను. నేను అకాడమీ వైజ్ అంటే ఈ ట్రైనింగ్ అనేది, ఈ టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఇప్పటి నుంచి కాదండి, 2001 సంవత్సరం నుంచి నేను ఎప్పుడైతే ఇక్కడ కమలాపురి కాలనీలో స్టూడియో ఎప్పుడైతే నా ఓన్ స్టూడియోని ఫైనల్గా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచే చాలామంది నా దగ్గర సౌండ్ టెక్నీషియన్స్, తర్వాత ఇలా మ్యూజిక్ ప్రోగ్రామర్స్, ఇలా చాలామంది కొంత నా దగ్గర వర్క్ చేశారు, కొంత నేర్చుకున్నారు. డిఫరెంట్ 24 క్రాఫ్ట్స్లో మెయిన్గా ఈ టెక్నాలజీ పరంగా పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించినవన్నీ కూడా
అక్కడ ఎంతోమందికి నేను ట్రైన్ చేయడం జరిగింది. ఓకే. అటు వీడియో ఎడిటింగ్లో కానివ్వండి, కెమెరాల్లో కానివ్వండి. అండ్ స్పేస్ అకాడమీ యొక్క మా మెయిన్ క్యాంపస్ ఏంటంటే ఇట్ ఈస్ అ జాయింట్ వెంచర్ విత్ తెలంగాణ గవర్నమెంట్. సో ఇక్కడ మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో అక్కడ ఒక ఇది పీజీ బ్లాక్లో వీఆర్ రన్నింగ్ అవర్ అకాడమీ. సో వీఆర్ ది అఫీషియల్ ట్రైనర్స్ ఫర్ దట్ పర్టికులర్ అకాడమీ దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఇంకో కొన్ని సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట, వేరే అదర్ సెంటర్స్, వీకెండ్ సెంటర్స్ అవన్నీ కూడా కొన్ని స్కూల్ క్యాంపసెస్లో వాటిలో ఆల్రెడీ స్పేస్ అకాడమీ ఈజ్ టేకింగ్ అప్ దిస్ కోర్సెస్ ఫర్, అంటే మెయిన్గా మేము ఫౌండేషన్ మాడ్యూల్స్ ఇస్తాము ఇన్ ఆల్ దిస్ న్యూ ఏజ్ డిజిటల్ టెక్నాలజీ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ మీడియా. ఓకే. ఇటు సినిమాటోగ్రఫీ కానివ్వండి, లేకపోతే వీడియో ఎడిటింగ్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ వాటివి, తర్వాత సౌండ్ రికార్డింగ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్, ఆర్ సంథింగ్ టు డూ విత్ లిటిల్ బిట్ ఆఫ్ డబ్బింగ్, వాయిస్ ట్రైనింగ్, ఇలాంటివన్నీ కూడా ఏవైతే మనకు ఈ 24 క్రాఫ్ట్స్లో ఈ పోస్ట్ ప్రొడక్షన్ వాటికి సంబంధించిన అవన్నీ చేస్తున్నాం. కంపల్సరీగా మీ అందరూ అట్లీస్ట్ చెప్పకో ఎవరో ఒక్కరిని లవ్ చేసి ఉంటారు కదా లైఫ్లో. ఒక్కసారి లవ్లో ఫెయిల్ అయితే ఏం చేస్తారో వినాలని ఉంది, ఎందుకంటే నేను ఈ పాట రాశాను, బట్ నేను కరెక్టా కాదా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని ఉంది నాకు. ఓకే, పర్ఫెక్ట్. అయితే నేను రాసిన పాట కరెక్ట్ అనమాట. మన జీవితంలో ఎన్నో ఇష్యూస్ వస్తుంటాయి, మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మనం కొన్ని చెప్పుకోలేము. అయితే ప్రతి ప్రాబ్లం అనేది ఆ ప్రాబ్లంతో మన జీవితం అయిపోదు, ఆ ప్రాబ్లంని నెగ్గినప్పుడే మన జీవితం ఫుల్ఫిల్ అవుతుంది. అవునా కాదా? ఎగ్జామ్స్ ఎందుకు రాస్తారు? పాస్ అవడంకా, ఫెయిల్ అవడంకా? పాస్ అవడం కదా. అలాగే లవ్ లో కూడా పాస్ అవ్వండి, లైఫ్ లో కూడా పాస్ అవ్వాలి. దట్స్ వాట్ దిస్ సాంగ్ ఇస్ ఆల్ అబౌట్. కమ్ ఆన్. లవ్లో ఫెయిల్ అయితే, లవ్లో ఫెయిల్ అయితే, లవ్లో ఫెయిల్ అయితే మళ్ళీ లవ్ చేయరా. మీరు వన్ మోర్ గోల్డెన్ ఫెదర్, టూ మోర్ గోల్డెన్ ఫెదర్స్. ఒకటి, మీరు వన్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ యానిమేషన్ మేకర్స్లో మీరు ఒకరు. అండ్ అలాగే డాక్యుమెంటరీస్ కూడా మీరు చాలా చేశారు, దాదాపు డాక్యుమెంటరీస్ చేశారు. సో ఈ యానిమేషన్ మూవీస్ అండ్ డాక్యుమెంటరీస్ వాటిల్లో మీకు బాగా పేరు తెచ్చిపెట్టినవి ఏవి? అండ్ ఆ జర్నీ హౌ వాజ్ దట్? ఏ ఆర్ట్, ఏ స్కిల్ నేర్చుకున్నా కూడా దాని ఇంపాక్ట్ మరో దాని మీద కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మేబీ అప్పుడు నేను 94లో, ఇది గులాబీ కంటే ముందే అండి, ఐ థింక్ అది నా ఫస్ట్ ప్రాజెక్ట్. అలా తర్వాత కంటిన్యూషన్ చేసాం, కానీ తర్వాత మళ్ళీ ఈ మ్యూజిక్లో బిజీ అయిపోవడం వల్ల అది సైడ్ లైన్ అయిపోయింది మళ్ళీ. సో అది ఒక హాబీ కింద మిగిలిపోయింది తర్వాత. అప్పుడప్పుడు కూర్చుని టైం దొరికినప్పుడు సిస్టమ్ మీద చేసుకోవడం. బట్ నేను ఆ టైం నుంచే, అంతకు ముందు నుంచే నేను డిజైనింగ్లో ఉన్నాను, అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అంతా కూడా. ఇప్పుడు సో ఎనీ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏదైనా కూడా, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన అన్నీ కూడా ఐఎమ్ ఇన్ టు దట్. ఎక్సెప్ట్ దట్ ఈవెన్ 3D యానిమేషన్లో కూడా వెళ్ళానండి. 3Dలో ఎక్కువ చేయలేను, వర్క్ చేయలేదు, బట్ బేసిక్స్ అనేది వచ్చు దాంట్లో కూడా. మాయా కానివ్వండి, 3D కానివ్వండి, అండ్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న థింగ్స్ లైక్ అన్రియల్, తర్వాత బ్లెండర్, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఐఎమ్ ఇన్ టు దట్, ఇంక్లూడింగ్ AI ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్. నెక్స్ట్ అదే అరబోతున్నారు. అదే, సో ఐఎమ్ ఇన్ లాట్ ఆఫ్ AI ఆల్సో నౌ. ఎందుకంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ ఫస్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటూ అలా అప్గ్రేడ్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ప్రతి దాంట్లో అప్గ్రేడేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నౌ AI బేస్డ్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఇది మనం నేర్చుకోలేదండి, నేర్చుకోకపోతే మనం ఇలా కోతుల్లాగా ఉండిపోతాం. సో ఎవ్రీ డే ఐ స్పెండ్ అట్లీస్ట్ 3 to 4 hours మార్నింగ్ అవర్స్ ఓన్లీ టు లెర్న్ మోర్ టెక్నాలజీ. నాకు ఇదే పని, ఇంకా వేరే పిచ్చి అది. సో ఆ టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రతిదీ మారుతూ వచ్చింది అలా. అటు మ్యూజిక్లో కానివ్వండి, ఇటు డిజైన్లో కానివ్వండి, వీటిలో కానివ్వండి, అలా వచ్చింది. సో అలా నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ అన్ మై స్టూడియో. we were offering a lot of solutions. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్, కార్పొరేట్ ఫిల్మ్స్, ఎక్కువగా కార్పొరేట్ ఫిల్మ్స్ చాలా చేసాం చాలా కంపెనీస్కి. తర్వాత డాక్యుమెంటరీ కూడా ఐ వర్క్డ్ ఆన్ ఒక డాక్యుమెంటరీ ఆన్ ఇది మంజేశ్వర్ అని చెప్పేసి మన కేరళలో ఉంది. అది ఇట్స్ యాక్చువల్లీ ద బార్డర్స్ ఆఫ్ కర్ణాటక అండ్ కేరళ. ఓకే. ఇట్స్ అ వెరీ ఓల్డ్ టెంపుల్. ఒక 1 year మ్యాప్ ది ఎంటైర్
అక్కడ జరుగుతున్న ఫెస్టివిటీస్ అవన్నీ కూడా. సో కొన్నిటికేమో లాంగ్ టర్మ్ ఇది ఉంటుందండి, కొన్నేమో షార్ట్ టర్మ్లో కొన్ని చేసే ఉంటాయి. ఐ డిడ్ డాక్యుమెంటరీ ఆన్ నాగార్జున సాగర్ డ్యామ్, అంటే అలా చాలా చాలా వర్క్ చేశాను నేను యాక్చువల్గా. ఇంత బిజీగా ఇంత మల్టీ ఫెసిలిటీగా ఉన్నందుకు ఖచ్చితంగా ఒక సపోర్ట్ అయితే మీకు మీ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండాలి. సో మీ శ్రీమతి గారు ఆవిడ ఏం చేస్తుంటారు అండ్ ఆవిడ మీ సపోర్ట్ ఎలా ఉండింది, అండ్ అట్ ద సేమ్ టైం మీ పిల్లలు? నా మెయిన్ సపోర్ట్ నా కూతురు అండి. ఓ యా, దాని పేరు షీఈస్ డాక్టర్ ఐశ్వర్య కృష్ణప్రియ. ఐశ్వర్య కృష్ణప్రియ. యా సో యా, ఇప్పుడు తను షీఈస్ ఆల్మోస్ట్ 30 నౌ. యా, సో నా జీవితంలో ఉన్న ఒక ప్రైమ్ లైఫ్లో నా ఇంత చిన్నప్పటి నుంచి అలా పెరుగుతూ ఇంత పెద్దదైంది అది. సో మై మెయిన్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ మై డాటర్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఇమోషనల్ ఏమంటారు దాన్ని, కనెక్ట్. ఓకే, చివరిగా మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రయోగాలు ఏమిటి, ప్రాజెక్టులు ఏమిటి? ప్రాజెక్టులు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయండి. ఎక్కువగా నౌ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ అవర్ అకాడమీ అండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద అకాడమీ స్పేస్. సో వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ టు డిఫరెంట్ క్యాంపసెస్ నౌ అండ్ అక్రాస్ ది తెలుగు స్టేట్స్. ఓకే, తర్వాత ఇంక ప్రయోగాలు అంటారా, రోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి, అది ప్రయోగం చేయాలి. చాలా చాలా థ్యాంక్స్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి చాలా విషయాలు, చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా స్మృతులు, చాలా చాలా విషయాలు మాతో పంచుకోవడం జరిగింది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ మా ప్రేక్షకుల తరఫున, మా సంస్థ తరఫున థ్యాంక్ యూ సో మచ్. యా, ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ హియర్ టుడే. థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.